కేంద్ర ప్రభుత్వమే ప్రతి పైసా ఇచ్చి పూర్తి చేసి మీకు ఇస్తుంది అని విభజన చట్టంలో పెట్టారు. అవునా కాదా చెప్పండి. ఇది అంటే ఏమిటి ఈ ప్రాజెక్టు? పోలవరం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యత ఎవరిది? ప్రతి పైసా కేంద్రానిది. పునరావాసం కానీ, రీహాబిలిటేషన్ కానీ, వాటర్ కాంపోనెంట్ కానీ, విద్యుత్ కాంపోనెంట్ కానీ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసి ఇవ్వాలి. ఇది కదా చట్టం. అవునా కదా? ఎందుకు మనం కట్టాల్సి వచ్చిందబ్బా? చంద్రబాబు నాయుడు గారు 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 7 గ్రామాలు కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నారు. కలిపారు. 14 నుంచి 17 వరకు అసలు ఎందుకు ఈ నిర్మాణంలో ముందుకెళ్ళలేదు? 16 తర్వాత ఎందుకు ముందుకెళ్లారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు మీరు ఎందుకు తీసుకున్నారు అని నేను చాలాసార్లు అడిగాను. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పోలవరం అనే జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించాలని తలపెట్టింది? ప్లీజ్ సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప పని చరితాత్మకమైన తప్పిదం. నెంబర్ 1 చరితాత్మకమైన తప్పిదం. ఎందుకు చేశారండి మీరు? ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. కేంద్ర ప్రభుత్వం ఏముందంటే నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని అడిగింది అందుకని ఇచ్చామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుసా అసెంబ్లీలో? అప్పుడు కేంద్ర ప్రభుత్వం మన తీసుకోమంది, అందువల్ల మేము తీసుకున్నాం అన్నాడు. ఇంతవరకు క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోమందా, మీరు అడిగి తీసుకున్నారా? కేంద్రాన్ని అడిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి మేము ఇచ్చామన్నారు. మిమ్మల్ని అడిగితేనేమో కేంద్ర ప్రభుత్వం తీసుకోమంది, మేము తీసుకుందాం అన్నారు. ఏంటి కథ? గడ్కరీని వెళ్ళి కలిసామంటారు. ఎందుకు కలిశారబ్బా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవడం కోసం కలిశారు. ఎందుకు మీరు తీసుకున్నారు? కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టును మీరు తీసుకోవడానికి గల కారణం ఏమిటి? మీరు చెప్పరు, నేను చెప్తా. కొట్టేద్దామని. 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదా ఇది. బిల్లులు మనం ముందు బిల్లులు మనం పే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇస్తుంది. సరే తీసుకుంటే తీసుకున్నావు. ఏ రేట్ల మీద తీసుకున్నావయ్యా? నాకు అర్థం కాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు 13-14 రేట్ల పేరునే చేసేస్తామని 16 తీసుకున్నారు. 16ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందిగా ఇచ్చింది. ఏ రేట్ల ప్రకారం? 16వ సంవత్సరంలో రేట్ల ప్రకారం కాదు, 13-14 రేట్లు. ఏంది కక్కుర్తి? వాళ్ళు చేయాల్సిన దాన్ని నువ్వు చేస్తూ రేట్లు కూడా వెనకటి రేట్లు వేసుకున్నావు. ఏంటి కక్కుర్తి? ఏం లేదు. కక్కుర్తి అంతా కాంట్రాక్టర్ నీ సొంత వాళ్ళని పెట్టుకోవాలని, సొంత వాళ్ళని పెట్టుకుని దానిలో డబ్బులు కాజేయాలి అనేటువంటి, కరప్షన్ చెయ్యాలనేటువంటి ఒక దురుద్దేశమైన ఉద్దేశం. ఇది మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. కరప్షన్ కోసం మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకి పునాదులు వేసి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం, వ్యవసాయం కోసం ఆయన ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తే, జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం నీ కరప్షన్ కోసం, నీ డబ్బుల కోసం నువ్వు తీసుకునేటటువంటి ప్రయత్నం చేశావు. టాల్ స్ట్రైక్ మొట్టమొదటి కాంట్రాక్టర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చారు, వాళ్ళ దగ్గర తీసుకున్నావు. అది చిత్రమైన విషయం అంటే నాకు ఎవ్వరికీ అర్థం కానిటువంటి అంశం, చాలా గొప్ప అంశం. అది ఏమిటంటే, మొదటిగా పనులు చేపట్టిన ట్రాన్స్ట్రా ఏజెన్సీ వారు కోరింది తడువుగా 2014-12 రేట్లతో వాళ్ళ అగ్రిమెంట్ అయితే, ఈయన 15-16 రేట్ల ప్రకారం 1332 కోట్లు ఇచ్చేశాడు. అన్ని రాగానే. ఎప్పుడు ఈ రేట్లు 15-16 రేట్ల ప్రకారం ఇచ్చేసింది వాళ్ళకి. ఎందుకు ఇచ్చావయ్యా? వాళ్ళే ఎగ్రి అయిందేమో 11-12 రేట్ల ప్రకారం ఈపీసీకి అగ్రిమెంట్ అయితే నువ్వు ఎన్హాన్స్ చేసేసి 15-16 రేట్లకి ఇచ్చావంటే సింపుల్ కదా. అర్థం లేదా? ఎవరికైనా అర్థం అయిపోతుంది. కాంట్రాక్టర్కి ఎక్కువ సొమ్ము ఇచ్చావంటే అర్థం ఏంటి?
దానిలో నువ్వు కొట్టేద్దామని. ఇది నువ్వు పాల్పడినటువంటి తప్పిదం. ఇలాంటి తప్పిదాలు పాల్పడటమే కాకుండా ఇట్లా లాభం లేదు, అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనమే మొత్తం తీసేసుకుందాం, తీసేసుకుంటే మన కాంట్రాక్టర్ని పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే దానిలో డబ్బులు కొట్టేయచ్చు అని.